అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 2024 గెస్ట్ పేపర్ చూస్తున్నాము। ఇంతకు ముందు ఇయర్స్ కూడా మనం గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది। వాటిని కూడా ఒకసారి చూడండి। మన గెస్ట్ పేపర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయం మీకు అర్థమవుతుంది। ఈ ఇయర్ కూడా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మన పేపర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒకసారి మీరు అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి, సరేనా। మీరు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి। లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి। మీరు ఇచ్చే లైక్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఎనర్జీగా పనికొస్తుంది। ఫస్ట్ సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం। నేను ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇవి రావచ్చు అని జస్ట్ గెస్ మాత్రమే, కన్ఫర్మ్ గా ఇవే వస్తాయని కాదు। ప్రీవియస్ చేసిన వాటిలో నుంచి కూడా 70 to 80% దీనిలో నుంచి రావడమే జరిగింది। ఫస్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్। నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్। నెక్స్ట్, ది ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇల్లుస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్। నెక్స్ట్, క్రిటికలీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్। Next, what is demand function? What are the factors that determine the demand for a good? ఇవి 10 మార్క్స్ కి సంబంధించిన 5 క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఇందులో నుంచి 3 మాత్రం రాయాల్సి ఉంటుంది। నెక్స్ట్ సెక్షన్ బి లో 5 మార్క్స్ వి అనలైజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్। నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్। తర్వాత దానికి సంబంధించి ఇండిఫరెన్స్ కర్వ్ ప్రాపర్టీస్ కూడా। నెక్స్ట్, వాట్ ఈజ్ యూటిలిటీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్। నెక్స్ట్ చూద్దాము। నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ। నెక్స్ట్, ఇల్లుస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగటివ్ స్లోప్ ఆఫ్ ఎ డిమాండ్ కర్వ్। నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్, ఐడెంటిఫై ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్। నెక్స్ట్, వాట్ ఆర్ ద determining factors of real wages, write a note on classification of markets based on time and area। నెక్స్ట్ వచ్చేసి describe Lorenz curve। తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్, ఏదైనా ప్రాబ్లం ఇచ్చి మీడియన్ క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। అది డేటాతో సహా ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు కాబట్టి మీకున్న ప్రాబ్లమ్స్ లో మీడియన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసుకోండి। నెక్స్ట్ సెక్షన్ సి లో 2 మార్క్స్ వి లా ఆఫ్ సప్లై, నెట్ బ్యాంకింగ్, వెల్త్, what is SMI diagram, monopolistic competition, write merits of mode, clearing house, opportunity cost and what are transfer payments and give its examples, says law of markets, disposable income, selling costs, license fare, expand CSO and what is its responsibility, per capita income, production function, Giffen's paradox, సెంట్రల్ బ్యాంక్, మైక్రో ఎకనామిక్స్, ఆర్డినల్ యూటిలిటీ। ఇవి రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య6600। ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం।